పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఇవి హైలైట్ కనిపిస్తున్నాయి. దీనితోడు మరి కొత్తగా ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి, నిరుద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతున్నది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న మరి ముఖ్యమంత్రిని కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసినటువంటి సమాచారం ఉన్నది కాబట్టి సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వస్తాయనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతున్నది. నిన్న ప్రొఫెసర్ కోదండరామ్, డాక్టర్ రియాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకరు వీళ్ళంతా కూడా నిన్న ప్రభుత్వం కలిసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. సో నమస్తే చెనగాని దయాకర్ గారు, మార్నింగ్ న్యూస్లో ఉన్న లైవ్లో మీరు గుడ్ మార్నింగ్ అండి. ఎట్లా చూస్తారండి? నిరుద్యోగులు ఈ 4వ తారీఖున సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చినారు. ప్రతిపక్షాలమైనటువంటి బీఆర్ఎస్ కూడా హరీష్ రావు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. సో నిన్న మీరు ముఖ్యమంత్రిని గారిని కలిసినటువంటి ఒక సమాచారం ఉన్నది. డాక్టర్ రియాజ్ కానీ, మీరు కానీ, కోదండరామ్ గారు కానీ. సో వాస్తవమేనా? ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నదా ఈ వారం రోజుల్లో? 100% ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతిగా ఉద్యోగాల భర్తీ కోసం చిత్తశుద్ధితో ఉంది. నిన్న మేము ముఖ్యమంత్రి గారిని బనకచర్ల పవర్ ప్రజెంటేషన్ అయిపోగానే ముఖ్యమంత్రి గారిని పర్సనల్ గా మేము గాని, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు గాని, లేకపోతే మన గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు ముగ్గురం ముఖ్యమంత్రి గారితో, పక్కన బట్టి గారు, ఉత్తమ్ గారు అందరు ఉన్నారు. అప్పుడే మేము అనేక అంశాలను, ఈ జరుగుతున్న అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తే, మీరు బట్టి గారి దగ్గర తీసుకెళ్ళండి, డిప్యూటీ సీఎం గారితో మీరు కూర్చొని మాట్లాడి దాని తర్వాత మనము ఆలోచన చేద్దాం అని చెప్పారు. కాబట్టి ఈ 4వ తారీఖు రోజు ఖర్గే గారి మీటింగ్ ఉన్నటువంటి సందర్భంలో నెక్స్ట్ ఎమ్మటే ఆ మీటింగ్ అనంతరం బట్టి గారు ఉన్నతమైన అధికారులతోని ఒక సమీక్ష సమావేశం నిర్వహించి తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీల దాని మీద కూడా భర్తీ జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఉద్యోగాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే మనం 60,000 ఉద్యోగాలతో పాటు మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. దాంట్లో తేడా లేదు. కాకపోతే ఏంటంటే, కొందరు నిరుద్యోగుల్ని ఇవాళ తప్పుదారి పట్టేయచ్చు, రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనా మేము నిరుద్యోగుల పక్షంగానే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎట్లా చూస్తారు చెనగాని దయాకర్ గారు? అంటే మీరు గతంలో నిరుద్యోగులు చేసినటువంటి పోరాటం కావచ్చు, నిరుద్యోగుల ధర్నాలు కావచ్చు, వాళ్ళు చేసిన బస్సు యాత్ర కావచ్చు, వీళ్ళన్నీ కూడా అధికారంలోకి తీసుకొచ్చింది మిమ్మల్ని. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. సో ఇప్పుడు హరీష్ రావు అంటున్నాం, నిరుద్యోగులకు అండగా నిలబడతా, ఖచ్చితంగా కొట్లాడతాము, ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము పోరాడతామని అంటున్నాడు. ఒక జనతా గ్యారేజ్గా మరి బీఆర్ఎస్ భవన్ని మేము మారుస్తున్నాం అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నాడు. ఎట్లా చూస్తారు నిరుద్యోగులకు అండగా ఉన్నటువంటి హరీష్ రావు వ్యాఖ్యల్ని? నిరుద్యోగుల మీద హరీష్ రావు మాట్లాడుతూ అంటే చాలా సిగ్గేస్తుంది. మనకు విషయం ఇచ్చినోడే సింపతి తెలియజేసినట్లాగా ఉంది. 10 ఏళ్లు పాలించి నిరుద్యోగ యువతను అనేక ఉన్నటువంటి ఆవేదనకు గురి చేసి ఉద్యోగాలు కల్పించకుండా అనేక మంది నిరుద్యోగుల కళ్ళల్లో మట్టి కొట్టి నిరుద్యోగులకు ఉరితాళ్లకు కారకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు లాంటి ఇవాళ నిరుద్యోగుల మీద ప్రేమను మాట్లాడడం అనేది ముమ్మాటికి రాజకీయంగానే మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ హరీష్ రావుకు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికత లేదు. కాబట్టి నిరుద్యోగుల కోసం, ఈ తెలంగాణలో ఉద్యోగాల కల్పన కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అత్యంత చిత్తశుద్ధితోని ఇవాళ ముందు చూపుతోని విజన్ తో ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో తేడా ఏం లేదు. కావాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడేం దిక్కులేక ఇవాళ నిరుద్యోగుల అంశాన్ని రాజకీయం చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఉన్నది లేనిలాగా ఒక రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ఏది ఏమైనా నిరుద్యోగుల పక్షపాతి ఉంటాం. త్వరలోనే భారీ ఉద్యోగుల తెలంగాణ జరగబోతా ఉంది. తెలంగాణ నిరుద్యోగులు, లక్షలాది మంది నిరుద్యోగులు మీరు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి, మాకు కాంగ్రెస్ వల్లనే మాకు ఇంత న్యాయం జరిగింది కాబట్టి వాళ్ళే కూడా ఒక ఆలోచన వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే చాలా సీరియస్ గా చెప్పారు, బట్టి గారితో మీరు మాట్లాడండి, సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత మనం చేసి ఆలోచన చేసి చేద్దాం, దాంట్లో ఏమనే కోరంలో అత్యంత చాలా పాజిటివ్ గా ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పన కావాలనే ఆలోచనతోనే ప్రతి ఏ ఆలోచన చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా, అది ఏ బహిరంగ సభ అయినా, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం అయినా యువతకు లబ్ధి జరగాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు
ప్రతి పథకంలో యువత లబ్ధి కోసం ఆలోచిస్తున్నాడు. రైట్. మన జపాన్ పోయినా, జర్మనీ పోయినా, ఇంకొక పోయినా, దావోస్ పోయినా కూడా మనం ఇక్కడ ఇండస్ట్రీలు డెవలప్ కావాలి, ఇక్కడ ప్రాజెక్టులు తేవాలి, తెలంగాణలో వేగవంతం చేయాలి, యువతకు ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉంది కాబట్టి ఇక్కడ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థి నుంచే ఉద్యోగాల కల్పన కావాలి. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేటు ఉద్యోగాలు కావచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో గాని, తెలంగాణ యువత భవిష్యత్తు విషయంలో అత్యంత విజన్ తోని ముందు చూపుతూ వెళ్తుంది. దాంట్లో సందేహం ఏం లేదు. తెలంగాణలో భారీ ఉద్యోగాల కల్పన త్వరలోనే జరగబోతా ఉంది. రైట్ రైట్ అండి. మేము నిరుద్యోగుల పోరాటాన్ని మేము గౌరవిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు ఉండాలి అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఇందిరా పార్క్ తెచ్చారు. తెలంగాణలో ప్రజల హక్కులు, మానవ హక్కులు, ప్రజల పోరాటాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తాం. రైట్. థ్యాంక్ యూ అండి చెనగాని దయాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అయితే చెనగాని దయాకర్ చెప్తా ఉన్నారు, మరో ఒక 1 వీక్లో అయితే ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మరి ఉద్యోగ నోటిఫికేషన్ల మీద ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారిని మేము కలిసినాం, వారితో డిస్కస్ చేస్తే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో డిస్కస్ చేయాలంటున్నారు. సో కరిగే మీటింగ్ ఆఫ్టర్ ఖచ్చితంగా ఒక సమీక్ష నిర్వహించి ఖాళీలన్నింటినీ కూడా ఒక చర్చకి తీర్చి మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నట్టు ఒక లెక్కలు తీసిన తర్వాత నిరుద్యోగులకైతే ఒక శుభవార్త ఉండే అవకాశం ఉందంటూ చెనగాని దయాకర్ టీపీసీ జనరల్ సెక్రటరీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మరి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ నిరుద్యోగుల డిమాండ్లో న్యాయం కనబడుతున్నది. ఇటు ప్రభుత్వం కూడా ఖాళీలను గుర్తించాలి, ఎస్సీ వర్గీకరణ వాళ్ళ కొంత ఆలస్యమైందని చెప్పేటువంటి ఈ పాయింట్స్ ఏవైతున్నాయి, ఈ 2 కూడా బ్యాలెన్స్గా అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది. రైట్. ఒకసారి మనము ఇక ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఇక్కడ అనేకమైనటువంటి కథనాలు కనబడుతున్నాయి. మీరు చూస్తే